బ్రో, ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ వెన్నులో ఉణుకు పుడుతుంది, ఎలా అనిపిస్తుంది? మీసం వెలేయాలనిపిస్తుంది. ఇండియా మీసం దిప్పుతాం ఏందనుకున్నారు, చాలా గర్వంగా ఉంది, చాలా దేశభక్తి ఇట్లా నాటుకవ్వుతున్నది. ఇంకోటి ఆపరేషన్ సింధూర్ అంటే మొన్న మా వాళ్ళ కుంకుమలు జరిపేసిపోయినరు, ఈరోజు నెత్తుడి తిలకం దిద్దుకున్నట్టున్నది. ఓకే, పాకిస్తాన్లో ఉన్న ఒక కుక్కలు అనుకోవచ్చు ఇండియా మీద పడి ఎలా అంటే అలా చేశాయి. సో ఓపిస్తున్నారు ఇండియన్ ఆర్మీ, ఎలా అనిపిస్తుంది? నాకైతే సూపర్ ఉన్నది. మన జవాన్లని ఇండియన్ ఆర్మీని చాలా మెచ్చుకోవాలి. వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఇంత మంచిగా జీవిస్తున్నాం, ఇంత మంచిగా తింటున్నాం, తిరుగుతున్నాం, కాలిపీలి ఇట్లా పోతున్నాం అని అంటే కారణం ఓళ్ళే. మనం మంచిగా చదువుకుంటున్నాం అంటే కారణం ఓళ్ళే. వాళ్ళు కానీ అక్కడ లేకపోతే ఇక్కడ మనం అంతే సంగతి. మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు మాట్లాడుతూ, సో ఇండియాలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళు చాలామంది ఉన్నారు, సో ఇండియాని సపోర్ట్ చేస్తున్నారు, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు ఇండియాలో ఉంటూ అని చెప్పారు. సో దానికి ఏం చెప్తారు మీరు? సపోర్ట్ చేస్తున్నారు అనేది ఏమో నాకు తెలియదు, కానీ ఒక విషయం ఏమిటిదంటే ఆయన చెప్పే మాటలలో ఒకటి ఉన్నది. అర్థం ఏమిటిదంటే మన దేశంలో పాకిస్తాన్ వాళ్ళు ఎవరు ఉండరో వాళ్ళు మాత్రం మూటా ముల్లే తట్ట చదువుకొని దొబ్బేయాలి అంతే. ఏనుకుంటారా బాయ్, మా దేశంలో ఏం పనిరా బాయ్, మీరు బతకనికి వచ్చిన కొడుకులు ఊకే బతక ఇవన్నీ బాంబులు వేసుడేంది బే, నడువురికి వెళ్ళి తట్ట ముల్లే చదువుకోరు. ఇంకోటి పవన్ కళ్యాణ్ సార్ ఏదన్నా చెప్తే ఒక నిప్పు రవ్వ ఏదైనా సరే ఆయన మాటలు తూటల్లాగా ఉంటాయి. ఆయన చెప్పే మాట ఏదైనా సరే తిరుగు లేకుంటుంది. ఏంటంటే దేశంలో ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా వర్రి అంతే బరాబర్. ఇండియా హిందుస్థాన్, ఇది ఏమనుకున్నావు, నెత్తుడి తిలకాలు దిద్దుకున్నాం, 9 స్థావరాలను మటాస్ చేసినాం. ఇన్ని దినాలు పాకిస్తాన్ మా దేశం మీద అటాక్ చేస్తే పోనీలే యాదో చిన్న దేశం అని శాంతియుతంగా నడిచినాం. పోనీలే అని అంటే ఇంకా మీనికి ఎక్కుతానే ఉండరు. ఇప్పుడు భరించాం, ఇప్పుడు భరించాం, లేపేస్తాం.